శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి అదృష్టాన్ని కలిగించే యోగ దశలు ఏంటి, అవయోగాన్ని కలిగించే దురదృష్ట దశలు ఏమిటి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి మిథున రాశికి రాశ్యాధిపతి బుధుడు. బుధగ్రహానికి మిత్రగ్రహాలైనటువంటి శుక్ర, శని, రాహువు, అలాగే శత్రుగ్రహాలు అనేటువంటివి గురు, కుజ, రవి, చంద్ర, కేతు. అంటే ఇది ఒక వర్గంగా నిర్ణయించారు, అది ఒక వర్గంగా నిర్ణయించారు. అయితే మరి ఈ రాహుదశ అంటే ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి దశ రాహుదశ. మిగతా దశలన్నీ కూడా ఒక ఎత్తుగా ఉంటాయి, ఈ రాహుదశ ఒక ఎత్తు మాట. అంటే రాహువు ఛాయాగ్రహం అవటం వల్ల ఏ రాశితో ఉంటే ఆ ఫలితాలు, ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ ఫలితాలు, ఏ స్థానంలో ఉంటే ఆ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మిథున రాశి వారికి ప్రారంభమయ్యే దశలు మనం పరిశీలిస్తే అందులో మృగశిర, ఆరుద్ర, పునరుసు దశాశిష్టాన్ని పరిశీలించినప్పుడు ప్రథమ దశ ఏదైతే జాతకుడు జన్మ నక్షత్రం అవుతుందో అది బాల్య దశ అంటారు. ఇప్పుడు ఈ మిథున రాశిలో 3 నక్షత్రాల్లో దేనిలో అయినా జన్మించవచ్చు, కానీ ఆ పుట్టినటువంటి నక్షత్రాన్ని బట్టి వాళ్ళు దశ ప్రారంభం అవుతుంది. అంటే మృగశిర నక్షత్రంలో జన్మించాడు అనుకుందాం, ఆ మృగశిర నక్షత్రానికి 3.5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే 3-4 పాదాలు ఉంటాయి కాబట్టి 3.5 సంవత్సరాలు మ్యాక్సిమం, మినిమం అన్నది ఒక రోజు కూడా కావచ్చు. ఏదైనా ఈ బాల్య దశ అన్నది జాతకుడికి ఎక్కువగా తల్లిదండ్రుల మీద, జాతకుడు వ్యక్తిగత ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. దాని తర్వాత ప్రారంభమయ్యే దశే ముఖ్యంగా విద్యా దశ, రెండవ దశ మాట. ఇది మించుమించుగా రాహుదశ కాబట్టి 18 సంవత్సరాలు ఉంటుంది. అందుకని ఎక్స్పెషల్లీ ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రంలో జాతకంలో జన్మించిన వాళ్ళకి రాహు మహాదశ మ్యాక్సిమం విద్యా సమయం అంతా నడుస్తుంది. సుమారుగా ఇది యావరేజ్గా 2 సంవత్సరాలు కుజుడు అనుకుందాం. 20 సంవత్సరం వచ్చేదాకా కూడా రాహు నడుస్తూ ఉంటుంది. ఈ రాహు అనేక రకాల చాలా మల్టీ టాలెంటెడ్ ప్లానెట్ అన్నమాట. ఇది ఒక రాక్షస గణం లాంటిది ఈ రాహుకేతులు. అంటే ఈ కొద్దిగా ఈ పౌరాణిక చరిత్ర తెలుసున్న వాళ్ళకి రాహు యొక్క స్థితి, రాహు యొక్క ఈ ఏ విధంగా రాహు ఈ గ్రహాల్లోకి రావడం జరిగింది, రాహు యొక్క ఆలోచన అంటే మోస్ట్ టెక్నాలజికల్ ప్లానెట్ అన్నమాట. ఏదో విధంగా అనుకున్నది సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ చేసే ప్రయత్నంలో అది చట్టానికి కానీ న్యాయానికి కానీ లోబడి కాకుండా తన మార్గంలో తను దాన్ని అందుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సాధారణంగా సంఘం యొక్క కట్టుబాట్లు, వాటి ఆలోచనలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి తనకి అనుకున్న సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొద్దిగా ఏంటంటే ఈ టైంలో మరి ఇతరుల ప్రభావం వల్ల అయితేనే, లేటెస్ట్ టెక్నాలజీ ప్రభావం అయితేనే ఇవన్నీ కూడా జాతకుడికి అవగాహన ఉంటాయి. అన్ని విషయాలు కూడా క్లారిఫికేషను అంత తెలివితేటలు ఉంటాయి. బట్ కానీ మరి అప్పుడు ఉన్నటువంటి ఇతరుల ప్రభావం వల్ల జాతకుడు మరి అనేక మార్గాల ద్వారా జాతకుడు అంటే కొన్ని సందర్భాల్లో విద్య ఎగ్గొట్టి వేరే కార్యక్రమాలు చేపట్టవచ్చు. కొంతమంది ఉత్తున్నతమైన చదువు చదవచ్చు, మంచి ఇంగ్లీష్ మీడియంలోను, వైద్య వృత్తి, బాగా టెక్నికల్ జాబ్లో కూడా రావచ్చు. కానీ అది అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, పెద్దల యొక్క జాతకుడి మీద తీసుకున్నటువంటి శ్రద్ధ బట్టి, కానీ నిరంతరం ఈ రాహుదశ ఎవరికైతే జరుగుతుందో వాళ్ళకి పర్యవేక్షణ ఉండడం అవసరం. ఏ క్షణం కూడా ఖాళీ లేకుండా బిజీ షెడ్యూల్ పెట్టడం, జాతకుడు ఏం చేస్తున్నా, ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఒక అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేసుకున్నప్పుడు జాతకుడు చాలా క్రమశిక్షణతో వెళ్ళే అవకాశం ఉంది. మరి తల్లిదండ్రులు జాతకుడి మీద ఏమాత్రం అశ్రద్ధ పెట్టినా, సరైనటువంటి శ్రద్ధ పెట్టలేకపోయినా, అతను సరైన సౌకర్యాలను కల్పించకపోయినా జాతకుడు వేరే మార్గాల ద్వారా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి మ్యాక్సిమం ఈ మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి
రాహు దశ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ దశ దాటిపోయింది అనుకోండి, దాని తర్వాత వచ్చే గురు మహాదశ ఇంచుమించుగా 16 సంవత్సరాలు అప్పటిదాకా, అంటే జస్ట్ 20-21 సంవత్సరాలతో వెళ్ళిపోతుంది. అప్పుడు గురు రావడంతో అప్పుడు దాకా ఉన్నటువంటి దశను వాడు రెక్టిఫై చేసుకొని మంచి మార్గంలో వెళ్తూ ఒక మంచి గురువు ద్వారానో మంచి స్నేహితుడి ద్వారానో చక్కగా జ్ఞానోదయమే అక్కడ నుంచి మంచి స్థితిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. సో గురు మహాదశ ఇంచుమించుగా 16 సంవత్సరాల్లో జాతకుడు తన నడవడికని మార్చుకుంటాడు, అనేక అన్వేషణ చేస్తూ ఉంటాడు. అప్పటికి జాతకుడికి 35-36 సంవత్సరాలు వస్తాయి. సో అందుకనే ఈ మిథున రాశిలో జన్మించిన వారు 35-36 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఇంచుమించుగా వాయుతత్వం ఏదైనా ఎంత స్థితిలో ఉన్నా కూడా అన్సెటిల్మెంట్గా అనిపిస్తూ ఉంటుంది. మనం ఇంకా ఇప్పటిదాకా ఏమి సెటిల్ అవ్వలేకపోయాం అనిపిస్తూ ఉంటుంది. మరి 36 దాటిన తర్వాత వచ్చే శని మహాదశ ఈ రాశి వారికి అష్టమ భాగ్యాధిపతి దశ. మరి అదే శని భగవానుడు మరి ఉచ్చులో ఉన్న, స్వక్షేత్రంలో ఉన్న, మిత్రక్షేత్రంలో ఉన్నా కూడా మంచి జాతకుడి యొక్క స్థితి అటు ఉద్యోగపరంగా కానీ, వివాహ జీవిత పరంగా కానీ, క్యారెక్టర్ పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ మరి జాతకంలో శని యొక్క బలాన్ని బట్టి మాత్రమే ఆధారపడి ఉంటుంది. శని ఎంత బలంగా ఉంటే జాతకుడు అంత ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటాడు. ఇంకొక టెక్నాలజీ ఏంటంటే చిన్న స్థాయిలో జన్మించినా కూడా పెద్ద స్థాయికి తీసుకెళ్లే స్థితి కేవలం శని మహాదశ, శని భగవానుడికే ఉండడం జరుగుతూ ఉంటుంది. అతీతమైనటువంటి క్రమశిక్షణ నియమాలతో ఖచ్చితంగా మాత్రం ఈ శని మహాదశ మిథున రాశి వారికి సెటిల్మెంట్ దశ. అది 4వ దశ అన్నది ఎప్పుడు కూడా జాతకుడికి సెటిల్మెంట్ దశ అవుతుంది. ఇంచుమించుగా మరి ఈ 36 తర్వాత 55 సంవత్సరం లోపల సెటిల్ అవ్వడం జరుగుతుంది. దాని తర్వాత 55 అవ్వచ్చు, ఒక సంవత్సరం అటు ఇటు అవ్వచ్చు. దాని తర్వాత వచ్చే బుధ మహాదశ అది కూడా జాతకుడికి బ్రహ్మాండంగా యోగిస్తుంది. అంటే బాగా సెటిల్ అయ్యి సంపాదించిన ధనాన్ని రకరకాలుగా ఇన్వెస్ట్ చేస్తూ జాగ్రత్త పెట్టుకుంటూ ప్రతి రూపాయికి లెక్కపడుతూ ఇంచుమించుగా 17 సంవత్సరాలు 72 సంవత్సరాలు బుధ మహాదశ అయిపోతుంది. దాని తర్వాత కేతు, అప్పుడు తర్వాత ఒక ఆధ్యాత్మిక చింతన, ఈ విధంగా జాతకుడు నడుస్తూ ఉంటాడు. అంటే ఏదన్నా ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే జరగాలని రూల్ ఏం లేదు. కొంతమంది వృషభ రాశిలో జన్మిస్తూ వేరే లగ్నంలో జన్మిస్తూ ఉంటారు. అది ఈ వృషభ రాశిలో జన్మిస్తూ తులా లగ్నం కానీ లేదా కుంభలగ్నం కానీ అయినప్పుడు కొంతవరకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. అదే లగ్నం ఏదో వృశ్చిక లగ్నమో అలాగే మేషలగ్నమో ఈ విధంగా జన్మించినప్పుడు జాతకుడికి చాలా ఇంకో రకంగా ఫలితాలు ఉంటాయి. ఇది కామను. బట్ కొంతమందికి అదృష్టవశాత్తు రాశి లగ్నం అంటే మిథున రాశి మిథున లగ్నం అయినప్పుడు చాలా ఎక్యురేట్గా మనం చెప్పిన ఫలితాలు బాగుంటాయి. ఏదైనా ఈ మిథున రాశి అలాగే మిథున లగ్నం వారు కుజ మహాదశలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉండదు 6 సంవత్సరాలైనా సరే జాతకుడిని చాలా స్ట్రగుల్స్ పెడుతూ ఉంటుంది, కోర్టు చుట్టూ తిప్పుతూ ఉంటుంది, అప్పుల పాలు చేస్తూ ఉంటుంది, అన్నదమ్ములతో గొడవలు రావచ్చు, చిన్న అప్పు చేసినా పెద్దగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కొంతవరకు హెల్త్ పరంగా ఇబ్బందులు రావచ్చు, కొంతమందికి యాక్సిడెంట్లు అవ్వచ్చు. ఎప్పుడన్నా సరే ఈ వీళ్ళ జాతకంలో జాగ్రత్త పడవలసింది కుజ మహాదశలో కానీ కుజుని యొక్క అంతర్దశల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే దాని తర్వాత బాగా జాగ్రత్తగా ఉండవలసింది కేతు మహాదశ అలాగే రవి మహాదశ. ఈ దశలో జాగ్రత్త కొద్దిగా ఇబ్బంది పెడితే బాగా కుజుడు ఇబ్బంది పెడతాడు. బాగా లాభించే దశ శుక్ర మహాదశ. అయితే ఎక్కువ శాతం మందికి చాలా లేటుగా వస్తూ ఉంటుంది ఈ మిథున రాశిలో జన్మించిన వారికి. అదే మిథున లగ్నంలో జన్మించి మరి మఖలో కానీ పొబ్బలో కానీ అశ్విని మూల నక్షత్రంలో జన్మించిన వారికి బాల్యంలో శుక్రదశ వస్తుంది. శుక్రుడు దశ చాలా యోగిచ్చే దశ. బట్ కానీ దాంట్లో ఎక్కువ ఎంటర్టైన్మెంటు, ఎంజాయ్మెంటు, ఎఫైర్స్ ఉండడం వల్ల కొంతమంది జీవితాన్ని ఒక విధంగా అనుభవిస్తూ ఉంటారు, ఇంకో రకంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ ఏదైనా జాగ్రత్త తీసుకోవాల్సింది కుజ మహాదశ. కానీ మిథున రాశి వారు నిరంతరం విష్ణుమూర్తి ఆరాధన, విష్ణు సహస్రనామ పారాయణ చదవడం వల్ల విష్ణు భగవాన్ని భాగవతం గురించి ఎంత బాగా తెలుసుకుంటే జాతకుడు తన జీవితాన్ని తానే మంచి మార్గంలో పెట్టుకుంటూ తను బాగుపడుతూ ఇతరులను కూడా మంచి మార్గంలో పెట్టే అవకాశం ఉంటుంది. సాధారణంగా మనం ఈ గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు వ్యక్తిగతంగా వారి రాశులను బట్టి కాకుండా సహజంగా ఏర్పడే కొన్ని గ్రహాల కలయికలు జాతకులు అందరి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అంటే సహజ రాశి చక్రం అయినటువంటి ఉంటుంది. అంటే అది మేషం లగ్నంగా తీసుకొని 12 భావాలు లెక్కేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ భావాల్లో కొన్ని గ్రహాలు బలంగా ఉన్నప్పుడు
అవి జాతకులు అందరి మీద ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ సహజ రాశి చక్రంలో ఈ కుజ రాహులు 12వ స్థానంలో సంచరించడం వల్ల ఒక విధంగా కొంత అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు, అది దోపిడీలు అనుకోవచ్చు, రోడ్డు ప్రమాదాలు అనుకోవచ్చు, అన్యాయంగా ప్రవర్తించడం అనుకోవచ్చు, దుర్మార్గంగా, ఇవి కొద్దిగా ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఎక్కువయ్యే అవకాశం ఉంటాయి. సో ఈ దౌర్జన్య కార్యక్రమాల వల్ల సాధారణ వ్యక్తులు, మధ్యతరగతి కుటుంబాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాగే ఈ గురువు రవి కలిసి ఉండడం, ఒక విధంగా ధనస్థానంలో ఉండడం వల్ల ఫైనాన్షియల్ ఫ్లో బాగా పెరుగుతూ ఉంటుంది. ఆర్థిక సంపద పెరుగుతుంది, మనీ రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. బ్యాంకింగ్ రంగం, ఫైనాన్స్ రంగం చాలా డెవలప్ అవుతూ ఉంటుంది. అంటే 2వ స్థానం అన్నది సహజ 2వ స్థానం వృషభ రాశి, ఫైనాన్స్ సంబంధించింది. ధనకారకుడు అక్కడ సంచరించడం వల్ల ఫ్లో ఆఫ్ మనీ ఎక్కువ పెరుగుతుంది. ప్రభుత్వం వారి దగ్గర కూడా మరి వాళ్ళ యొక్క సంపద పెరగడం వల్ల ప్రభుత్వాలు బలంగా తయారవుతాయి. సో ఆ కారణం వల్ల ప్రజలకి సౌకర్యవంతమైన జీవితం రావడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఏదైనా మరి మంచి జరిగినప్పుడు అందరూ సంతోషిస్తారు, పథకాలు వచ్చినప్పుడు అందరూ తీసుకుంటుంటారు. కానీ ఈ కుజరాహుల కలయిక వల్ల కొన్ని ప్రమాదాలు, అనుకోని ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి రాబోయే 15 రోజులు ఈ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది ప్రయాణాలు చేస్తున్న వాళ్ళు, అంటే ఎక్కువగా ఈ మోటార్ సైకిల్ మీద వేగంగా ప్రయాణం చేస్తున్న వాళ్ళు, అలాగే ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్నవాళ్ళు కొంత జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. బట్ ఏదైనా రాబోయే 15 రోజుల్లో మరి ప్రతి ఒక్కరు కూడా ఈ అభిషేకం చేసుకోవడం వల్ల, అంటే మీనరాశిలో ఈ 2 గ్రహాలు ఏర్పడ్డాయి కాబట్టి ఎక్కువగా ప్రజలకు అనుకోకుండా నష్టం ఏర్పడుతూ ఉంటుంది, రుణదాతల నుంచి ఒత్తిడి ఏర్పడుతూ ఉంటుంది, అనుకోకుండా మెడికల్ ఎక్స్పెండిచర్, ఏదో చిన్న ప్రమాదం వల్ల అనుకోకుండా వచ్చే హెల్త్ ప్రాబ్లం వల్ల ఎక్కువగా హాస్పిటలైజేషన్ అవ్వడం, ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ధనం ఖర్చు అవ్వడం కంటే మనకి ఎక్కువ మోసం రూపంలో పోతుంటుంది. ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, దాన్ని ఏదో పెద్దగా చెప్పి ఒక 1000 రూపాయలతో పోయేదానికి ఒక 10,000, 1,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టించవచ్చు. ఇటువంటి వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో మరి ఎక్కువగా ఈ రాహువుకి కుజుడు జలతత్వంలో కలిసి ఉండడం వల్ల మీరు లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, మనకి యాదగిరి గుట్ట, అలాగే మంగళగిరి, మరి అలాగే సింహాచలం వంటి ఈ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో లోకల్గా ఉన్నటువంటి టెంపుల్ ఏమన్నా ఉంటే అటువంటి టెంపుల్లో విధి విధానంగా మరి స్వామికి పానకంతో అభిషేకం చేయడం వల్ల కానీ, లేదంటే పానకం నైవేద్యంగా పెట్టడం వల్ల, ఇవన్నీ కుదరని వాళ్ళు ఇంటి దగ్గరే మరి లక్ష్మీ నరసింహస్వామికి పానకాన్ని నైవేద్యంగా పెట్టడం వల్ల ఇటువంటి విపత్తుల నుంచి తప్పుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.